నాకు ఇష్టం లేకపోయినా, నా మనసు కొన్నిసార్లు అంగీకరించకపోయినా, కొన్నిసార్లు భర్తలు ఇలా చేద్దాము, ఇలా ఉందాము, ఇలా వెళ్దాము, ఇలా ఇద్దాము అని ఏదైనా చెప్పినప్పుడు ఆ టైంకి నాకు అర్థం కాకపోవచ్చు, నేను కన్విన్స్ అవ్వకపోవచ్చు. దేవుడు ఇచ్చిన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి నేను అప్పటికప్పుడు నాకు అర్థం అవ్వకపోయినా కష్టమైన విధేయత చూపిస్తా. కొన్నిసార్లు బాధగా విధేయత చూపిస్తా, కొన్నిసార్లు సంతోషంగా విధేయత చూపిస్తా. బట్ విధేయతలో ఉన్న ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా నేను చూసాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి సో భర్త మాటకి విధేయత ఎంతగా చూపిస్తామో భర్త ప్రేమ కూడా అంతగా మనం పొందుకుంటాం. భర్త యొక్క కాన్ఫిడెన్స్ కూడా మనం అంతగా విన్ అవుతాం. ప్రతిదానికి తిరగబడతా ఉంటే భార్య భర్తల మధ్యలో ఇంకా హార్మనీ, అది ఆ బాండింగ్ ఉండదు. ఇద్దరు బద్ధశత్రుల్లా తయారైపోతారు. సో భర్త మాటకు విధేయత చూపిస్తున్నప్పుడు భర్త కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. కష్టమైన నా భార్య నా మాటకు విలువిచ్చింది, నా మాటను గౌరవించింది. కొన్నిసార్లు మన ఎమోషన్స్ మనం అణుచుకోవాలి, కొన్నిసార్లు మౌనంగా ఉండిపోవాలి. మాట్లాడగలిగినా మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు ఏదో చేయాలనిపించినా చేయలేని వాళ్ళలాగా సైలెంట్ గా ఉండాలి.